at your boy. You want some hot shit? You want some hot shit? Holla at your boy. Get it. మై ఫాదర్ బృందావనం, ఇంతవరకు మన వంట వృత్తి నేను ఓ చిన్న మచ్చ కూడా లేకుండా గౌరవంగా ఉన్నామంటే అందుకు కారణం మీరే. ఇక మీదట మీ కొడుకు మర్యాద రామన్న అన్న నేను ముందడుగులే వేసుకుంటూ అసలు వెనకడుగులే వేయకుండా ఉండడానికి మీరే కొండంత బలంగా ఉండాలి. సర్వం వంట అర్పణమస్తు. ఏంటి మెకానిక్ షెడ్లని బందా? మెకానిక్ అందరూ కట్టకట్టను వచ్చారు. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాం. ఓ పెళ్లి విషయమా? ఎవరికి? అన్న తెలీదా? అన్నే శాల్తీ సాంబయ్య. శాల్తీ సాంబయ్య. రండి అటు కూర్చో మాట్లాడుకుందాం. చెప్పండి, అదరగొట్టేద్దాం. దొంగతనాలు, హత్యలు, రేపులంటూ దర్జాగా తిరుగుతున్న మా అన్న మీద ఎవరి కన్ను పడిందో తెలియడం లేదు. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. హత్యలు, రేపా? కాలు ఎగరేస్తున్నాడు. ఐటమ్ ఉందో లేదో. సరే నేనేం చేయాలి? ఈ ఏరియాలోకెల్లా వంటలు మీరే బాగా చేస్తారు, అందుకే వంటల ఆర్డర్ మీకిద్దామని వచ్చాను. మీరేం టెన్షన్ పడకండి. పెళ్లికి వచ్చేవాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇరగదీసి చేతికిచ్చేలా చేద్దాం. అవును, సుమారుగా పెళ్లికి ఎంతమంది వస్తారు? ఏముంది, మాకు కావాల్సిన వాళ్ళు 500 మంది వస్తారు, కాని వాళ్ళు 1500 మంది వస్తారు. కాని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందే, ప్రాబ్లం వస్తుందేమో. వస్తుంది. ఏం చేద్దాం? అందుకు నా దగ్గర ఐడియా ఉంది. ఏంటి ఐడియా? కాని వాళ్ళని ఆఖరి బంతిలో భోజనాన్ని కూర్చోబెట్టి నీ చేతులతో రసంలో విషం కలిపి చంపేద్దాం. రసంలో విషం కలపాలా? కరెక్ట్ గా కలిపేస్తావుగా. ఇంతకీ పెళ్ళెప్పుడు? వచ్చే 15వ తారీఖు. ఇందులో చిక్కుంది. మీ పెళ్లికి వంట చేసే అదృష్టం నాకు లేదు. ఏ అంటే ఆ రోజున దుబాయ్ లో ఒక షేక్ పెళ్లికి నేను వంట చేయాలి, మీరు వెళ్ళరండి. పెట్టి తీసుకురారా. అయ్యో చూడండి శాల్తీ సాంబయ్య గారు, మీరు పెట్టి నిండా డబ్బు ఇచ్చినా, బొట్ట నిండా బంగారం ఇచ్చినా ఈ మర్యాద రామన్ని మీరు కొనుక్కోలేరు. ఎందుకంటే నేను బృందావన గారి అబ్బాయిని. ఓపెన్ చేయొచ్చు కదరా. ఏంటి అన్ని? కత్తి. ఏం కోస్తాడో? ఉరితాడు. పాయిజన్ బాటిల్. ఎందుకు ఎన్ని? ఎవడైనా నాకు నచ్చకపోతే వాణ్ణి నాకు నచ్చినట్టు చంపుతాను. వాడే గనక నాకు నచ్చాడంటే వాడికి నచ్చినట్టు చంపుతాను. నువ్వు నాకు బాగా నచ్చావు. ఓహో, చేసేది హత్య, ఇందులో నచ్చడం ఒకటి. అవును, ఈ కత్తిపేట ఎందుకు? ముక్కలు చేసి ముక్కలు పులుసు పెట్టాక ముయ్యబోయా. ఎందుకు రమూసా? నేను ఒక డెసిషన్కి వచ్చాను. తప్పుకుందామనా? కాదు, ఒప్పుకుందామని. రా, వంటకు కావలసిన లిస్ట్ అంతా ఒక్కటి వదలకుండా మొత్తం చెప్పు. అరే బండా, చెప్పేది రాసుకోండి. 10 మూట్ల బియ్యం. వేరే రాత్రి 10 గంటలకు కొట్టు మూసేస్తాడు, అప్పుడు తీసుకొచ్చేద్దాం. 2 మూట్ల పంచదార. మండపం ఎదురుగానే రేషన్ కొట్టుకొచ్చేస్తాం. 200 కొబ్బరికాయలు. వెళ్లేదారిలో ఎవరి తోటలోనైనా కోసేద్దాం. రేయ్, ఎత్తుకొచ్చేద్దాం, కొట్టుకొచ్చేద్దాం, కోసుకొచ్చేద్దాం తప్ప కొందామని ఒక మాట ఉంది. అది మీ జీవితంలో లేదా? పిల్లనైనా చూసారా? లేకపోతే ఏదైనా షూటింగ్లోకి వెళ్ళి హీరోయిన్ లేపుకొస్తారా? ఏ మీ ఇంట్లో ఏదైనా అమ్మాయి ఉందా? ఏం ముసలి? ఏంటి బాబు? లేచి లోపలికి వెళ్ళు. సరే, ఇప్పుడు మీరు దోచుకోవడం మొదలు పెడితేనే ముహూర్తం టైంకి వచ్చి చేరుకోగలరు. బయలుదేరండి. ఈ శాల్తీ సాంబయ్య ఎవడరా బాబు? ఏంట్రా ఒక్కడ కూడా లేడు? అయ్యగారు, హత్యలు రేపులు అనగానే అందరూ జంప్ అయిపోయారు అయ్యగారు. మరి ఈ సాంబయ్య పెళ్లికి ఎలా వంట చేయడం? అయ్యగారు, నాకు తెలిసిన 5 వంటోళ్ళు ఉన్నారు అయ్యగారు. వాళ్ళని పిలిపించి వీళ్ళని మేనేజ్ చేద్దాం. పిలిపించరా? మీరు జాంగ్రీలు వేయచ్చా? ఇవ్వండి. నేను జాంగ్రీలు కదా వడ్డించేది, బాంబులు వడ్డిస్తానా? పోలే, అప్పుడైనా వడ్డిద్దాం. ఇవ్వండి ఓనర్ గారు, బాగా తినండి. ఆయన కప్ప, ఆవిడైనా కాట క్లాసుకి వచ్చిందా ఇటుకలు పగల కొట్టడానికి? నీ కొట్టించినట్టు వడ్డించదు, సింగిల్ అప్పడం వడ్డించు. అలాగే ఓనర్ గారు. నన్ను దివాలా ఎత్తించేలా ఉన్నారు. ఓనర్ గారు, మీరు వడ్డించడే. అదేంటిది, బకెట్ వదిలేసి హ్యాండిల్ మాత్రం తీసుకెళ్తాడు? శివ, మీ లాంటోళ్ళు నాకు 5 దొరికితే దొరికాం కదా, ఆయన పని చేస్తున్నప్పుడు శివ 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 మెచ్చుకోవటానికి టైం ఇవ్వకుండా రెచ్చిపోయి పని చేస్తున్నారు. వీళ్ళ 5 ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ నన్ను మాత్రం ఎక్కడ తీసుకెళ్తారో నాకు తెలుసు.
బయలుదేరుతున్నా. ఏంటి సార్ భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? పార్సిల్ తీసుకెళ్తున్నా. ఏంటి సొంత కూతురు పెళ్లిలోనే పార్సలా? సెకండ్ సెటప్ కా? ఎందుకు అడగో? నువ్వు ఒకటి మీద కంప్లైంట్ ఇచ్చావు కదా. చూడు మాడిపోయి మూకుడి ముఖం వేసుకొని 30 మందితో వచ్చి నిలబడతాడు వాడా? వాడు అరెస్ట్ అయిన అరగంటలో నన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించాడు. ఏంటి ట్రాన్స్ఫర్ చేయించాడా? అవునయ్యా, నా సొంత ఊరు విజయవాడకి వెళ్తున్నా. సార్ అరెస్ట్ చేసిన మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశాడంటే కంప్లైంట్ చేసిన మా వాంటర్ చేస్తాడు కదా. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఈ కొండిగాడు సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నారు. చెప్పండి సార్. ఇప్పుడే కదరా మీ గురించి గొప్పగా ఇలా అనుకున్నాను. చూడు, నన్నే ట్రాన్స్ఫర్ చేయించాడంటే ఎగిసి తన్నిన నిన్ను ఊరికే వదులుతాడా? నేను ఎస్కేప్ అయిపోయాను, మీరు ఎస్కేప్ అయిపోండి. తప్పుకోండి, సార్, సార్, తప్పుకోండి, మమ్మల్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోకండి సార్. తప్పుకోండి. సార్, కానిస్టేబుల్ గారు మీరైనా మాకు హెల్ప్ కావాలంటే. ఈ రోజుతో వంటోడు అయిపోయాడు రా. ఓనర్ గారు కూర్చోండి ఓనర్ గారు. ఇందులోనా? కష్టంగా ఉంటదిరా. పోనీ పడుకోండి ఓనర్ గారు. మరీ కష్టంగా ఉంటదిరా. అయితే బయటికి వెళ్ళి వాడు తరువుకు వస్తాడు. రేయ్, నోరు మూయరా. కూర్చోండి ఓనర్ గారు. చాలు చెప్పండి. రేయ్, సాంబార్ తో వేసినట్టుందరా, కళ్ళు మండుతురే. ఓనర్ గారు సాంబార్ లో కారం తగ్గించమంటే తగ్గించారా? ఆ సాంబార్ లో కొంచెం నీళ్లు పోయండి. కాపాడే ముందు ఏంట్రా కరెక్షన్స్? కాపరా ముయ్యండ్రా. కానివ్వండి. రే శివ, ఇదెందుకురా? మనల్ని కాపాడుకోవడానికి రా. ఓహో, రే రే అందరూ కిల్లి వేసుకోండి. రేయ్, పెళ్లి ఆపండ్రా. ఆ వంటోడు ఎక్కడో ఉంటాడు. ఏ మూలన్నా సరే వాడిని వెతుకు పట్టుకురండి. వెళ్ళండి రా. రేయ్, వాడిని వదిలిపెట్టకూడదురా. మనల్ని అవమానించిన వాడిని. ఎవడ్రా నువ్వు? ఎంగిలాకులు ఎత్తేవాళ్ళు. ఆ? ఛీ, 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 వండ్రా. వెళ్ళండి, పడి. బ్రదర్స్ ఒక్క నిమిషం. ఏమైందిరా? దాన్ని దించండి కిందకి. నా ఈ గారి తీసుకోమంటావన్నా? ఎంగి చేయలేదన్నా, ఫ్రెష్ గానే ఉంది. అన్నా షేర్ చేసుకుందామా? ఆ రోజు 4 గార్లు ఆడ మొహం మీద కొట్టుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇక ఏ కుక్క మన ఓనర్ గారిని ఏం చేయలేదు. అన్నా ఇక్కడ నా పెళ్ళాపి నన్ను నడి రోడ్లో అవమానించావు కదరా? తిన్నది చాలేదా? ఏం చేస్తావు? మీరు కంటిన్యూ చేయండి సార్. సూర్యకళా మందిరం కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం, ఎక్కడా కూడా అన్నా కళాబొంతు సుబ్బిరామిరెడ్డి, సుబ్బిరామరెడ్డి కళ్యాణ మండపం, ఎక్కడా కూడా నిన్ను వంట చేయను. ఎందుకైనా ఇంత పవర్ఫుల్ గా మాట్లాడావు? ముందే తెలుసుంటే 2 గార్లు తీసుండేవాడిని. ఉన్న నగా నట్రా అమ్ముకొని అప్పులు తీరిస్తే చివరికి మిగిలింది 2 లక్షలే. ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు నిన్న రాత్రి ఆలోచించే ఉంటావు కదా. ముందు ఈ పని వదిలేసి వదిలేసి హోటల్ మొదలెడదాం అంటున్నాం ఓనర్ గారు. హోటలా? ఐడియా బానే ఉంది, వర్కౌట్ అవుతుందా? ఇన్వెస్ట్ చేయడానికి మీరున్నారు, ఇంట్రెస్ట్ తో మేమున్నాం, అంతా వర్కౌట్ అవుతుంది ఓనర్ గారు. అయితే సీమకి వెళ్ళి హోటల్ పెట్టేద్దాం. సీమ మాత్రం వద్దు ఓనర్ గారు. ఏం శివ? అక్కడ తినవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయలేము ఓనర్ గారు. దానికంటే విజయవాడ బెటర్. లేదు శివ, సీమలో కూడా వాళ్ళు. వద్దు ఓనర్ గారు, మనం విజయవాడ వెళ్తున్నాము. ఎందుకు బెజవాడని పట్టుపడుతున్నావు? మీ గొడవ వల్ల ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ ఆఫీసర్ విజయవాడలోనే ఉన్నాడు కదా, అక్కడే హోటల్ స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని నమ్మండి ఓనర్ గారు. ఒక్క కస్టమర్ కోసం ఎవరైనా హోటల్ ప్రారంభిస్తాడా? శివ మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాడు. అంతా సూపర్ గా వర్కౌట్ అవుతుంది ఓనర్ గారు. అసలుగానే ఎవడరా దగ్గర రమ్మన్నాడు. పంపించండి. పోయి పళ్ళుతో. సరే శివ, నువ్వు చెప్పినట్టే వెళ్తున్నావు, హోటల్ ప్రారంభిస్తున్నావు, విజయవాడలో విజయం సాధిస్తున్నావు. ఒరే కప్ప ఇటురా. నాన్న ఫోటోని ఏం చేస్తున్నావు? ఓనర్ గారు, ఇక మీద ఈయన మీకు మాత్రమే నాన్న కాదు, మా అందరికీ నాన్న. ప్రతి శుభకార్యాన్ని ఈయనతోనే మొదలెడదాం. ఓనర్ గారు, మీకు 5 నాన్నలు ఉంటే ఎంత బాగుండేది? అదే 5 ఫోటోలు ఉంటే మేమందరం ఒక్కొక్కటి ఉంచుకునే వాళ్ళం. అందరూ ఫోటోలు ఉంచుకోవడానికి ఆయన 9 తారనా? మా నాయనరా. ఓనర్ గారు టైం అవుతుంది. అవును శివ, ఆ మూకుడి మొహం గారికి భయపడి మనం విడివిడిగా ఇడిపడం కన్నా కలిసి విజయవాడ వెళ్తే మేలు కదా. మీరందరూ హ్యాపీ కదా?
అయ్యో వచ్చేసాడు.